సౌత్ ఇండస్ట్రీలో మలయాళ సినిమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కథ, సస్పెన్స్, థ్రిల్లర్ల పరంగా అక్కడి సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. దానికి తగినట్టుగానే గతేడాది కూడా అక్కడి సినిమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే గతేడాది అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం మార్కో. ఇండియాస్ మోస్ట్ వైలెంటెడ్ మూవీగా మార్కో చిత్రం నిలిచింది. ఈ సినిమాకు ఆడియన్స్ కూడా ఓ రేంజ్లో కనెక్ట్ అయిపోయారు. మలయాళంతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసి 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఉన్ని ముకుందన్ కెరియర్లోనే కాదు, మలయాళ ఇండస్ట్రీ పరంగా కూడా కొత్త బెంచ్ మార్క్ను క్రియేట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీలో ఒక ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్స్ వచ్చిన సినిమా మరేదీ లేకపోవడం కూడా ఆశ్చర్యానికి గురిచేసే విషయమే. అయితే మలయాళం, హిందీలో మంచి టాక్ సొంతం చేసుకున్న మార్కో తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. మితిమీరిన వైలెన్స్ మన ఆడియన్స్ను కొద్దిగా ఇబ్బందికి గురిచేసిందనే చెప్పాలి. మార్కో చిత్రం తర్వాత ఉన్ని ముకుందన్ క్రేజ్ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. అయితే ఆ క్రేజ్ ఎంతో కాలం నిలవలేదంటున్నారు అక్కడి క్రిటిక్స్. మార్కో లాంటి మోస్ట్ వైలెంట్ మూవీ తీసిన ఉన్ని ముకుందన్ తాజాగా గెట్ సెట్ బేబీ అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉన్ని ముకుందన్, నిఖిల విమలన్ హీరోయిన్స్ గా వినయ్ గోవింద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గెట్ సెట్ బేబీ. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే సినిమా జయాపజయాలు చాలా కామన్, కానీ ఈ సినిమాకు మినిమం కలెక్షన్స్ కూడా రాకపోవడం అక్కడి ఫ్యాన్స్ కు రుచించట్లేదు. గెట్ సెట్ బేబీ సినిమాకు మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ పబ్లిసిటీని మూటకట్టుకుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2 కోట్ల కలెక్షన్స్ కూడా క్రాస్ చేయలేకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాక చాలా చోట్ల ఈ సినిమా షోస్ రద్దు చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాపై ఎంత నెగిటివిటీ క్రియేట్ అయిందో దీంతో ఉన్ని ముకుందన్ ఫ్యాన్స్ కూడా కొంత డిసప్పాయింట్ మూడ్లో ఉన్నారట.